అవుట్సోర్సింగ్లో ఉన్నంత కాలం ఆ గద్దలకు బలి ఇవ్వక తప్పదు. ఏదైనా జంతువు చచ్చిపోతే ఊర బయట పడేస్తే ఆ గద్దలు వస్తాయి కదా, పెద్ద పెద్ద గద్దలు పిక్క తినడానికి. అగో అలాంటి గద్దలే మనకు తెలియకుండా ఉన్నాయి, హైడ్ అయి ఉన్నాయి, అవి బయటకు రావట్లేదు. వాటి ముసుగులో నడుస్తుంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీ. సో ఆల్రెడీ మనం చచ్చిపోయాము, సో మన మీద పడి పీక్క తింటున్నారు అంతే. ఆ గద్దలు బయటకు రావట్లేదు. మరి వాటిని ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళని సేవ్ చేస్తుందంటే గవర్నమెంట్కి ఎలాంటి ₹1 ఇవ్వదు. సో త్రూలా ఏజెన్సీకి ఎంత కమిషన్ కావాలో ఏజెన్సీ తీసుకున్నాక లెక్కల ప్రకారం గవర్నమెంట్ కరెక్ట్గానే ఏజెన్సీకి ఇస్తుంది. వాడి కమిషన్ వాడు కట్ చేసేస్తాడు. కట్ చేసిన దానిలో గద్దలు ఎగబడతాయి అక్కడ. సో ఏజెన్సీ మీన్స్ అక్కడ నడిపించడానికి కొందరు వ్యక్తులు ఉంటారు, అవి గద్దలు ఎన్నుకుండి ముందు నడిపిస్తాయి వీళ్ళని అంతే. వచ్చిన దానిలోకి వెళ్ళి మొత్తం ఎగరేసుకుపోతాయి. గవర్నమెంట్ లెక్క ప్రకారం కరెక్ట్గా అమౌంట్ వస్తుంది, అంతా లెక్కలు పర్ఫెక్ట్ ఉంటాయి, అందులో ఎవరు దొరకరు దొంగలు. సో ఏజెన్సీ అకౌంట్లో పడ్డాక అవి రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాయి ఏం కథ అనేది మనకు కూడా తెలియదు. గద్దలు తింటున్నాయా, ఏజెన్సీ తింటుందా తెలియదు. కానీ మన బ్రతుకు మాత్రం మనం చచ్చిన శవాలతోటి సమానం. ఇది ఎవరు కూడా అర్థం కావట్లేదు. కొన్నేళ్ళ నుంచి పిక్క తింటారు. ఇంకా కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఇంత తెలివిగా ఉన్న జనాలు, మంచి చదువుకున్న వాళ్ళు, అన్ని అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ గద్దలను బయటకు లాగేవాడు ఎవరు లేడు. ఎందుకంటే రావు, వాటికి మంచి సెక్యూరిటీ ఉంది, మంచి బలం ఉంది. ఆ గద్దలకు సపోర్ట్నిచ్చే పెద్ద తలకాయలు ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు. ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఇది మన బాధలు చెప్పుకుంటే వాళ్ళు మంచిగా వెనకాల కూర్చొని నవ్వుతున్నారు కావచ్చు. నువ్వు 10,000కే చావు, 5,000కే చావు, ఎట్లన్నా చావు. వచ్చేదాకా సోమలింగం, వచ్చినాక రామలింగం. వచ్చేటప్పుడు అంటారు ఎంతో కొంత కథం అవి వసూలు చేసుడే, దిగినాక నీకు జీతాలు పెరుగుతాయి, పిఆర్సీలు వస్తాయి, గవర్నమెంట్ అవుతుంది అని చెప్పగానే మనం జబ్బలు గుద్దుకుంటూ ఉరుకుతాం. ఇక బాగుపడతాం కదా, మనం బాగుపడకుండా మన ఫ్యామిలీ బాగుపడుతుంది, చేద్దాం కొన్ని రోజులు అనుకునేసరికి ఏజ్ కాస్త అయిపోతుంది. సో అప్పుడు పాండురంగ అవుతుంది, అవుతుంది కూడా. దీన్ని కూడా ఇప్పుడు గ్రహించేసరికి ఆల్రెడీ మన ఏజ్ ముడిచిపోయింది. ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అవుట్సోర్సింగ్లో జాయిన్ అవ్వకండి, అవుతే మీ జీవితాలు కూడా మాలాగే బలి అయిపోతాయి. సో అందుకని గ్రహించుకొని బ్రతకండి మంచిగా. ఏదైనా ప్రైవేటే చేసుకున్న లోకల్లో 10-15 వేలు ఎటువు. దానికోసం ఆడిచ్చే 13,500 కోసం 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ట్రావెలింగ్ సోషల్ సర్వీస్ చేసి